మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో వైఎస్ జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో వైసీపీ గ్యాంగ్ అడ్డంగా బుక్ అయింది. దీంతో చెవిరెడ్డి గ్యాంగ్ మొత్తం బాగోతం బట్టబయలైనట్లయింది. డబ్బుల డెన్లో వెంకటేష్ నాయుడు వీడియోను అతని ఫోన్ నుంచి సిట్ అధికారులు రిట్రీవ్ చేశారు. ఆ వీడియోలో మద్యం ముడుపుల డెన్లో నోట్ల కట్టలతో చెవిరెడ్డి పిఏ వెంకటేష్ నాయుడు సిట్కు అడ్డంగా దొరికిపోయాడు. వెంకటేష్ నాయుడు ఫోన్ నుంచి రిట్రీవ్ చేసిన వీడియోలు డబ్బుల డెన్లో నోట్ల కట్టలు లెక్కించుకుంటూ ఉన్న వీడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఒక కీలక ఎవిడెన్స్ ని సిట్ రాబట్టింది. దాని సారాంశం ఏంటంటే, ఎవరైతే లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైసీపీ కీలక నేత, లిక్కర్ కేసులో ఆయన అక్యూజ్ గా ఉన్నారు. ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడు అని ఒక వ్యక్తి ఉన్నారు. అతను కూడా ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. సో ఈ విచారణలో భాగంగా చేసిన దర్యాప్తులో ఒక కీలక విషయాన్ని రాబట్టారు. అది అంటే దానికి సంబంధించి అంటే ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించిన డబ్బులు మొత్తం కూడా ఎటు వెళ్ళాయి, ఎక్కడ దాచిపెట్టారు, కొన్ని డెన్స్ లో దాచిపెట్టారు, హైదరాబాద్ నుంచి లేదా తాడేపల్లి లేదా ఇంకా వేరే చోట అట్లా రకరకాల ప్రాంతాల్లో అనుమానం రాకుండా దాచి ఉంచారు అని ఏదైతే మన బలంగా చెప్తూ వస్తున్నారు. ఇప్పటికే సిట్ విచారణలో ఆ డెన్స్ వివరాలు కూడా బయటపడ్డాయి. ఇప్పుడు ఎక్కడైతే దాచిపెట్టారో వాటిలో ఒక డెన్ లో వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ఆ లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చినటువంటి డబ్బు మొత్తాన్ని కూడా లెక్కిస్తున్న వీడియో స్పష్టంగా మనకి వీడియోలో కనిపిస్తుంది. ఎక్స్క్లూజివ్ గా మనం చూడొచ్చు ఎన్ని నోట్ల కట్టలు ఉన్నాయి, ఎంత మొత్తంలో సేకరించారు. సంబంధించిన వీడియో మొత్తం కూడా స్వయంగా అతనే వెంకటేష్ నాయుడు ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ అయ్యాడో, అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సన్నిహితుడు. సో ఆబ్వియస్ గా లిక్కర్ స్కామ్ మనీ మొత్తాన్ని కూడా ఈయన ఒక చెవిరెడ్డికి సన్నిహితుడిగా ఉన్నాడు కాబట్టి ఏ ప్రాంతం నుంచి వచ్చి తీసుకొచ్చారో అనేది ఇంకా పూర్తి వివరాలు చెప్పలేదు కానీ, బట్ తీసుకొచ్చి ఒక ఇంట్లో కట్టలుగా పేర్చి లెక్కిస్తున్న స్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు లిక్కర్ స్కామ్ ఏ స్థాయిలో జరిగింది, ఎంత మొత్తంలో డబ్బును, అంటే డిజిటల్ చెల్లింపులు లేకుండా ఎక్కడికి వెళ్ళినా సరే రాష్ట్ర వ్యాప్తంగా కేవలం నగదుతోనే మద్యం కొనాల్సిన అవసరం ఉందనే ఒక బలమైనటువంటి గత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అదే డిజిటల్ పేమెంట్ కూడా ఎక్కడ కూడా సాధ్యం లేదు, మొత్తం కంప్లీట్ గా క్యాష్ నే క్యారీ చేసిన పరిస్థితి మనం చూసాం. సో ఆ క్యాష్ మొత్తం కూడా అఫ్ కోర్స్ నకిలీ బ్రాండ్లు, లిక్కర్ లో సంబంధించిన నకిలీ బ్రాండ్లన్నీ, లేదంటే అసలు ఇంతకు ముందు మనుగోలు లేనటువంటి బ్రాండ్లు మొత్తం కూడా తీసుకొచ్చారనేది ఒక వార్త అయితే, వాటికి సంబంధించిన వాటిని అదనంగా అంటే మద్యాన్ని నియంత్రించడంలో భాగంగా మద్యపాన నిషేధం అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొని అందులో భాగంగానే రేట్లు పెంచడం కానీ, కొత్త బ్రాండ్లు తీసుకురావడం కానీ, కొంత నాణ్యత లేని బ్రాండ్లు తీసుకొచ్చారనేది ప్రధానంగా ప్రస్తుత ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన. సో వాటి ద్వారా ఏంటంటే, అంటే రేట్లు ఎక్కువ పెంచేస్తే కొనడానికి ఇష్టపడరు, వాళ్ళు వెనక వెళ్తారని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. కానీ రేట్లు ఎక్కువైనా సరే కొన్నారు, అదే మద్యం తాగేశారు కాబట్టి ఆ అమౌంట్ పెద్ద మొత్తంలో పోగైన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. సో అలా డెన్స్ లో దాచిపెట్టిన మొత్తం నగదు ఒకటి మాత్రం బయటపడడం జరిగింది. అందులో ఎంత వీడియో, ఎంత మనీ ఉంది, ఎంత లెక్కేస్తున్నాడు, అది ఏ రోజు సంబంధించిన మనీ, లేదంటేనేమో కొన్ని రోజుల పాటు
జరిగిన కొన్ని రోజుల పాటు సేకరించిన డబ్బు మొత్తాన్ని కూడా, అంటే మద్యం చెల్లింపుల ద్వారా వచ్చినటువంటి నగదు, అంటే అది ముడుపుల ద్వారా రావచ్చు, లేదంటేనేమో డిజిటల్ పేమెంట్లు లేకుండా నేరుగా నగదు రూపంలో చేసి ఫైన్ కావచ్చు. ఏ రకంగా వచ్చినా సరే మనీ మొత్తం ఒక చోట గ్యాదర్ చేసి డెన్లలో దాచిపెట్టిన పరిస్థితి. సిట్ చెప్తున్న వాదన ప్రకారం డెన్లో దాచిపెట్టారు. ఆ డెన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనేది ఇప్పటికే ఫైండ్ అవుట్ చేశారు. అందులో భాగంగా ఈ డెన్ ఇది ఎక్కడ హైదరాబాద్ లేదంటే చిత్తూరు జిల్లా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది చిత్తూరు జిల్లా చంద్రగిరి కాబట్టి అక్కడ సమీపంలో ఏదైనా ఫామ్ హౌస్ లో దాచిపెట్టారా, లేదంటేనేమో ఇది సిటీలో ఎక్కడ ఏదైనా ఒక హౌస్ తీసుకుని అక్కడ దాచిపెట్టారా అనే వివరాలు మాత్రం ఇప్పటికీ పూర్తిగా తెలియదు. బట్ ఒక వీడియో మాత్రం విచారణలో భాగంగా వెంకటేష్ నాయుడిని ఇప్పటికీ అరెస్ట్ చేసి విచారిస్తున్న నేపథ్యంలో అతను సెల్ ఫోన్ లో ఉన్నటువంటి వీడియో ఇదంతా కూడా అతను రికార్డ్ చేసుకున్నాడు, వేరే వ్యక్తితో రికార్డ్ చేయించుకున్నాడు. ఈ విధంగా మేబీ ఆ నగదు మొత్తాన్ని లెక్కిస్తున్నటువంటి నగదు మొత్తాన్ని కూడా ఆ నగదు వీడియోని సంబంధిత వ్యక్తులకు ఎవరైతే ఇందులో పార్ట్నర్స్ గా ఉన్నారో, లిక్కర్ స్కామ్ లో పార్ట్నర్ గా ఉన్నారో, అంటే బాధ్యులుగా ఉన్నారో వాళ్ళలో ఎవరికో పంపించడానికి, చెవిరెడ్డికి పంపించడానికా, లేదంటే వాళ్ళ కుమారుడికి పంపించడానికా, లేదంటే ఇంకా ఆ మొత్తాన్ని దీన్ని మొత్తం నెట్వర్క్ మొత్తాన్ని నడిపిస్తున్నటువంటి రాజ్ కెసిరెడ్డికి పంపించడం కోసం రీజన్ ఎవరైనా సరే మొత్తానికైతే అతను లెక్కించాడు. ఆ లెక్కించే వీడియోని వేరే వ్యక్తితో రికార్డ్ చేయించుకున్నాడు. ఇప్పుడు ఆ వీడియోని సిట్ పోలీసులు, సిట్ అధికారులు దర్యాప్తులో భాగంగా అతను సెల్ ఫోన్ తీసుకుని చాలా సీక్రెట్స్ గా మెయింటైన్ చేసిన సెల్ ఫోన్ తీసుకుని దాంట్లో నుంచి ఫైండ్ అవుట్ చేసినట్టుగా మనకి సమాచారం అందుతుంది. సో ఫస్ట్ మనం చూసాం హైదరాబాద్ లో దాదాపు ఒక 12 పెట్టెలు 11 పెట్టెల దాకా నగదు పట్టుబడింది. అదొక డెన్ లో సేకరించారు, ఇదొక డెన్ లో ఈ మొత్తాన్ని డబ్బులు సేకరించారు. సో ఈ విధంగా చాలా రకాలుగా ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు ఆ నగదు మద్యం అమ్మకాల ద్వారా వచ్చినటువంటి నగదు మొత్తం కూడా అమ్మి ఆ నగదు మొత్తాన్ని ఈ విధంగా డెన్స్ లో దాచిపెట్టి ఆ సంబంధిత వ్యక్తులకి కింగ్ పిన్ ఎవరైతే మెయిన్ కింగ్ పిన్ ఉన్నారో ఆయనకి పంపించినటువంటి వ్యవహారం చేస్తున్నారనేది ఒక బలమైన వాదన. సో దీనికి సంబంధించి ఇంకా ముందు ఇన్ఫర్మేషన్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తారు, ఎవరెవరి విషయాలు బయటకు వస్తారు, అంటే ఇప్పటికీ అరెస్ట్ అయినటువంటి వ్యక్తుల నుంచి ఎలాంటి సమాచారం సేకరించి తద్వారా ఈ ఎక్కడైతే దాచిపెట్టారో డబ్బు మొత్తాన్ని ఎలా తీసుకొస్తారనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది మనకు. ఓకే, థ్యాంక్ యూ వెంకట్. ఏపీలో వైఎస్ జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో వైసీపీ గ్యాంగ్ అడ్డంగా బుక్ అయింది. దీంతో చెవిరెడ్డి గ్యాంగ్ మొత్తం బాకొతం బట్టబయలైనట్లయింది. డబ్బుల డెన్లో వెంకటేష్ నాయుడు వీడియోను అతని ఫోన్ నుంచి సిట్ అధికారులు రిట్రీవ్ చేశారు. ఆ వీడియోలో మద్యం ముడుపుల డెన్లో నోట్ల కట్టాలతో చెవిరెడ్డి పిఏ వెంకటేష్ నాయుడు సిట్కు అడ్డంగా దొరికిపోయాడు. వెంకటేష్ నాయుడు ఫోన్ నుంచి రిట్రీవ్ చేసిన వీడియోలో డబ్బుల డెన్లో నోట్ల కట్టాలు లెక్కించుకుంటూ ఉన్న వీడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. రష్యాలోని కంచత్కా ద్వీపకల్పంలో భూకంపాల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం 8.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం సునామీ భయాలను రేకెత్తించిన విషయం మరవక ముందే అదే ప్రాంతంలో మరోసారి భూమి కంపించింది. ఈ వరుస ఘటనలతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.4గా నమోదైనట్లు జర్మనీకి చెందిన జిఎఫ్జెడ్ జియో సైన్సెస్ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది. ఇది భూమికి 10 కిలోమీటర్ల లోతున సంభవించినట్లు పేర్కొంది. ప్రపంచంలో అత్యంత చురుకైన టెక్టోనిక్ జోన్లలో ఒకటైన పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో కంచత్కా ఉండటమే ఈ వరుస భూకంపాలకు ప్రధాన కారణమని భూగర్భ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు చురుకుగా కదులుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వచ్చే రానున్న 2 రోజుల పాటు మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ, పశ్చిమ తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం జిల్లాలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రానికి మరో 20 పోర్టులు రాబోతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరి నివేదికగా నిర్వహించిన జాతీయ రహదారులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. రాష్ట్రంలో నదులు, కాల్వలు పుష్కలంగా ఉన్నాయని, మరిన్ని డ్రై పోర్టులు వస్తాయని తెలిపారు. అలాగే ప్రపంచ స్థాయి లాజిస్టిక్ హబ్లను తేవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమాలకి అదే సమయంలో అభివృద్ధి చేసి సంక్షేమ కార్యక్రమాల్ని 2 కూడా ముందుకు తీసుకుపోతామని ఒక హామీ ఇచ్చాం. ఇప్పటికే సూపర్ 6లో మెజారిటీ అన్ని పూర్తి చేశాం. మళ్ళీ మా ఆడబిడ్డలందరికీ ఆగస్టు 15న స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఉదయం అంతా కూడా సంక్షేమం కోసం కష్టపడ్డాం. సాయంత్రం అయ్యే కొందికి డబ్బులు సంపాదించడానికి లాజిస్టిక్స్ మీద, రోడ్ల మీద, ఎయిర్పోర్ట్ల మీద ఏ విధంగా నిర్మాణం చేయాలనో ఒక కార్యక్రమాన్ని తీసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన రాష్ట్రంలో ఇప్పటికే మంచి పోర్టులున్నాయి. 1000 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు కట్టుకోవాలి. ఇప్పటికే విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం ఈ పోర్టులు కాకుండా ఇంకొక 3 పోర్టులు ఆపరేట్ అవుతున్నాయి. ఇది కాకుండా మూలపాడు, మూలపేట, రామాయంపట్నం, మచిలీపట్నం ఇవన్నీ కూడా తొందరలోనే. క్రీడలను ప్రోత్సహించడం మా ప్రభుత్వ విధానమని, క్రీడా విధానంలో రాజకీయ జోక్యాన్ని తగ్గించి క్రీడాకారుల స్ఫూర్తిని పెంపొందించాలని తెలంగాణ రాష్ట్రంలో క్రీడా పాలసీని 2025కు తీసుకువచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మా విజన్ డాక్యుమెంట్ తెలంగాణ రైజింగ్ 2047లో స్పోర్ట్స్ పాలసీని ఒక అధ్యాయంగా పెట్టమన్నామని చెప్పారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగిన ఫస్ట్ ఎడిషన్ తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్లో సీఎం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ 2025ను సీఎం విడుదల చేశారు. పలు అంతర్జాతీయ క్రీడా సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం పలు ఎంఓయూలు కుదుర్చుకుంది. ప్రపంచంతో పోటీ పడాలనే స్పోర్ట్స్ పాలసీని తీసుకువస్తున్నామని, చదువులోనే కాదు క్రీడల్లోనూ యువత రాణించాలన్నారు. పీపీపీ పద్ధతిలో తెలంగాణ నూతన క్రీడా విధానం తీసుకువచ్చామని, కార్పొరేట్ రంగంలో సక్సెస్ రేటు ఉన్నవారు, క్రీడల్లో మోడల్స్ సాధించిన వారు, వారిని స్పోర్ట్స్ యూనివర్సిటీ వ్యవస్థలను నిర్వహించిన అనుభవం కలిగిన వారిని క్రీడోకరించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక బోర్డును ఏర్పాటు చేసిందని సీఎం తెలిపారు. విధానాన్ని స్పోర్ట్స్ యూనివర్సిటీ
స్పోర్ట్స్ అకాడమీలను ప్రోత్సహించాలని మొన్న జరిగిన ఒలింపిక్స్ గేమ్స్ చూసిన తర్వాత స్పష్టంగా నేను నిర్ణయించుకున్నా. 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం మొన్న జరిగిన ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ కూడా తెచ్చుకోలేకపోవడం అంటే నిజంగా ఈ దేశానికి మన జాతికే ఒక అవమానము అని చెప్పి నేను భావిస్తున్నా. ఒలింపిక్స్లో మొన్న జరిగిన మొదటి 20 దేశాలలో కాదు, భారతదేశం యొక్క స్థానం 71. మరి ప్రపంచంతోనే పోటీ పడాలనుకుంటున్న భారతదేశం క్రీడలలో ఒలింపిక్ 71వ స్థానము ఒలింపిక్స్లో అంటే మనందరం వేదిక మీద ఉన్న వాళ్ళే కాదు, ఇక్కడున్న క్రీడాకారులు, క్రీడా అభిమానులు అందరూ కూడా ఆలోచన చేయాలి. అందుకే సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ నేను విజిట్ చేసిన. ఒలింపిక్స్లో 32 గోల్డ్ మెడల్స్ తీసుకొస్తే 16 గోల్డ్ మెడల్ ఓన్లీ సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో క్రీడాకారులు సాధించడం జరిగింది. ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీ హార్డ్లీ ద క్యాంపస్ ఈజ్ ఓన్లీ 30 acres. One of the girl I have met, she has achieved 3 gold medals in archery. ఒక అమ్మాయి ఒక యూనివర్సిటీలో 3 గోల్డ్ మెడల్స్ సాధిస్తే భారతదేశం మొత్తం కలిసి ఒక గోల్డ్ మెడల్ సాధించలేకపోయినాం. నిజంగా మనందరం ఆలోచన చేయాలి. ఒక దేశ ప్రగతికి చిహ్నాలు రోడ్లు, రవాణా మార్గాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆనాడు వాజ్పేయి ముందు చూపుతో స్వర్ణ చతుర్భుజి రహదారులు తెచ్చారని, ఆయన వేసిన రోడ్ల వల్లే దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. 5,000 కోట్ల విలువైన జాతీయ రహదారులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. మాత్రమే కాదు, ఇది మన భారత్ అభివృద్ధికి, ఐక్యతకి, మెరుగైన భవిష్యత్తుకి చాలా బలమైన పునాది. ఈ దేశ ప్రగతికి, పురోగతికి చిహ్నాలు రవాణా మార్గాలు. దీనిని ఏ ఆర్థికవేత్తలను అంగీకరిస్తారు. 1999లో భారతదేశానికి గోల్డెన్ క్వార్టర్లేటరల్ ప్రాజెక్టుతో రహదారుల దశను మార్చాలనే ఒక గొప్ప ఆలోచన చేసిన ఘనత నాటి ఎన్డీఏ ప్రభుత్వానికి. దార్శనికులు, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారికి మానసపుత్రికగా మొదలైన గోల్డెన్ క్వార్టర్లేటరల్ ప్రాజెక్ట్ దేశ రహదారుల దిశనే మార్చిన గొప్ప ముందడుగు. భారతదేశం సుస్థిరమైన ఆర్థిక ప్రగతితో ముందుకు వెళ్తోంది. ప్రపంచమంతా నేడు భారతదేశ సంతులిత ఆర్థిక వృద్ధిని చూసి అందరూ ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకులుగా గుర్తింపు తెచ్చుకున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సారథ్యంలో భారతదేశం $4.18 ట్రిలియన్ జీడీపీతోటే ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందింది. ఇది నూతన భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చూపించే ఒక మైలురాయి. వికసిత్ భారత్ 2047 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చీపిరిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు గత నెల రోజులుగా ఆకలితో అవస్థలు పడుతున్నారు. సరైన భోజనం లేక నీళ్లతో సాంబారు, కుళ్ళిన పళ్ళు పెడుతున్నారని పిల్లలు వాపోయారు. స్నాక్స్లో మోసం జరుగుతున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఉదయం టిఫిన్ లేక పిల్లలు ఆకలితో తిరుగుతున్నారు. వంట వాళ్లకు సరుకులు అందకపోవడం, అడిగితే టీసీతో బెదిరించడం జరుగుతుందని ఆరోపించారు. ఇక హాస్టల్లో ఫ్యాన్లు పనిచేయక దోమలతో నిద్రలేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. బూస్ట్ పెట్టట్లేదు, మొత్తం రైస్ మొత్తం బియ్యమే ఉంటుంది. అసలు పులిహోర అన్నట్టే ఉండట్లేదు మేడం. అసలు సరైన మెనూ ఇవ్వట్లే వంటలకి. అసలు వంటలకు సరైన సప్లై ఇవ్వట్లే, కూరగాయలు ఇవ్వట్లే. ఇప్పుడు మేడం మెనూ అయితే బాగలేదు అన్న. అసలు మెనూ తినాలంటే ఎట్ట ఉంటుంది, మొత్తం డ్రమ్ముల నిండా అన్నమే ఉంటుంది. అది ఎవరు తినట్లేదు అన్నం అసలు ఉడకట్లేదు, అందరు పడేస్తున్నారు అన్నం. తినాలి ఫుడ్ మంచి లేకుండా కొత్త బియ్యంగా సరి కూడా కట్టలేదు, అందుకని కొత్త బియ్యంగా అందుకని
మేమేం చెప్పట్లేదు ఎప్పుడు చెప్పినా సోన్ బాబు కుళ్ళిపోయినట్టు అంటే ఎగ్ బజ్జీనే ఇవ్వట్లే అసలు సరైన మెనూ లేదు స్నాక్స్ లేవు బియ్యమే ఉంది అనంతపురం జిల్లా ధర్మవరం మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో డీలర్ చెన్నారెడ్డి స్టోర్లో రేషన్ పంపిణీ విషయంలో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఒక రేషన్ కార్డుకు 35 కేజీల బియ్యం ఇవ్వాల్సి ఉండగా కేవలం 30 కేజీలే ఇచ్చినట్లు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. దీనిపై లబ్ధిదారులు ప్రశ్నించగా ఇదే కావాలంటే తీసుకో లేకపోతే ఇక్కడే పడేసిపో అంటున్నాడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాను ఇచ్చింది ఎంఆర్ఓ చెప్పిన మేరకే అంటూ సమాధానం ఇస్తున్నాడని స్థానికులు తెలిపారు. ఇక ఇవే కాకుండా పలు సమస్యలతో గ్రామ ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చెప్పన్నా ఎవరు చెప్పినారు? ఎంఆర్ఓ చెప్పినా నీకు 5 కిలోలు పట్టుకోమని అడిగేది కాదు, నువ్వు చెప్పు చెప్తా. ఇప్పుడు గ్రూప్ లో పెడతా. నువ్వు నీ ఇష్టాసానం కొద్ది పట్టుకుంటావు భీము. నీ ఇష్టాసానం పోతే పట్టుకొని ఇస్తావా? ఏంది 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 ఇక్కడ వచ్చి చెప్పునా ఏం చెప్పినారు? నీకేం చెప్పినారు? ఎవరు చెప్పినారు ఇమ్మని? నీకెవరు చెప్పినారు 5 కిలోలు పట్టుకోమని? నీకెవరు చెప్పినారు చెప్పు. నీకెవరు చెప్పినారు 5 కిలోలు పట్టుకోమని? చెప్పన్నా ఎవరు చెప్పినారు? ఎంఆర్ఓ చెప్పినా నీకు 5 కిలోలు పట్టుకోమని అడిగేది కాదు, నువ్వు చెప్పు చెప్తా. ఇప్పుడు గ్రూప్ లో పెడతా. నువ్వు నీ ఇష్టాసానం కొద్ది పట్టుకుంటావు భీము. నీ ఇష్టాసానం పోతే పట్టుకొని ఇస్తావా? ఏంది 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 ఇక్కడ వచ్చి చెప్పునా ఏం చెప్పినారు? నీకేం చెప్పినారు? ఎవరు చెప్పినారు ఇమ్మని? నీకెవరు చెప్పినారు 5 కిలోలు పట్టుకోమని? నీకెవరు చెప్పినారు చెప్పు. నీకెవరు చెప్పినారు 5 కిలోలు పట్టుకోమని? విజయనగరం జిల్లా గజపతి నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. రైతులు సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని సూచించారు. సూపర్ 6 అమలులో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ తొలి విడత నిధుల చెక్కులను విడుదల చేశారు. వ్యవసాయాన్ని రాజకీయానికి అతీతంగా చూడాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అంబేద్కర్, జేడీ రామారావు, ఏడీఏ నిర్మల జ్యోతి, ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు తదితరులు పాల్గొన్నారు. మనం ఎక్కడున్నా ఏం చేసినా అన్నం పెట్టే రైతుకి ఇచ్చే విలువ మనం ఎవరికి ఇవ్వలేదు. ఎందుకంటే ఈ రోజు టెక్నాలజీ పెరగచ్చు, ఎంత పెరిగినా ఆ టెక్నాలజీని యూజ్ చేసుకొని మన పంట దిగుబడి పెంచుకోగలమే కానీ ఆ మట్టిలో దిగి ఆ నాట్లేసే పరిస్థితిలోని ఆ మిషన్ అయినా దిగాలే తప్పించి ఆ రైతు చేసే పని రైతే చేయాలి. ఆ రైతు పని కరెక్ట్ గా చేసుకుంటే కనుక అతనికి భరోసా కల్పించే విధంగా గవర్నమెంట్లు పనిచేస్తే డెఫినెట్ గా మెరాకిల్స్ సృష్టించవచ్చు అని చెప్పడానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో రైతులు చూపిస్తున్న చొరవ కానీ రైతులకు ఎన్డీఏ కూటమి ఇస్తున్న సపోర్ట్ కానీ ఒక ఉదాహరణగా మనందరూ కూడా చెప్పొచ్చు. ఎకరానికి ఇంచుమించుగా 2-3 గంటలు పట్టేది ఈ రోజు డ్రోన్ ఉపయోగించుకొని మనం కనుక చేసుకుంటే వితిన్ 10 మినిట్స్ ఒక ఎకరాకి కూడా క్లియర్ గా మనము ఆ మందు పిచికారీ చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన చాలా విజన్ చాలా ముందు ఉంటుంది. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం విమర్శించారు. బీహార్లో ఓటర్ల జాబితాపై ప్రశ్నించేందుకు సిద్ధంగా లేదని తెలిపారు. మైనార్టీలను తగ్గించాలని బీజేపీ మత రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. పహల్గాంపై పార్లమెంట్లో తల తోకలేని సమాధానం చేపడుతున్నారని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోదీ నాకు ట్రంప్ బెస్ట్ ఫ్రెండ్ అంటుంటాడు, కానీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కు విందు ఇస్తారు. ఆపరేషన్ సింధూర్లో మన విమానాలు కూలిపోతే ఇప్పటి వరకు సమాధానం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా లాంటి పెద్ద దేశాలే కాదు, ఇతర అన్ని దేశాల వీడియోలు కూడా మనం చూస్తే చాలా హేళనగా మాట్లాడుతున్నారు. ఇతర దేశాల్లో మన పాయింట్ ఆఫ్ వ్యూని ప్రచారం చేసేదానికి, పాకిస్తాన్ దుర్మార్గాన్ని ఎండగట్టేదానికి టీములు పంపించాం, పార్లమెంటరీ టీం.
దాంట్లో మా పార్టీ కూడా పాల్గొన్నారు. చాలా దేశాలు తిరిగి వచ్చారు. వాళ్ళందరూ వచ్చి చెప్పిన రిపోర్ట్ ఏంటంటే బహిరంగంగా ప్రకటన చేయకపోవచ్చు, ఇంటర్నల్గా అనుకున్న రిపోర్ట్. ఏ ఒక్క దేశం కూడా అఫీషియల్ కూడా ఏ ఒక్క దేశం కూడా పాకిస్తాన్ ఖండిస్తూ భారతదేశానికి లేక మనం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్కు మద్దతు తెలియజేసే దేశం ఒక్కడు కూడా లేదు. స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎంతవరకు పహల్గామ్ దాడి చాలా దుర్మార్గమైనది, దాన్ని ఖండిస్తున్నాం. నల్గొండ జిల్లా శ్రీశైలం నాగార్జున ప్రాజెక్టు 26 క్రస్ట్ గ్రేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. గత 5 రోజులుగా భారీగా వరద కొనసాగుతుంది. డ్యాం నీటిమట్ట సామర్థ్యం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 585.10 అడుగులు పూర్తి స్థాయికి చేరింది. దీంతో డ్యాం 26 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. పర్యాటకులు ఆకట్టుకునే విధంగా డ్యాం అందాలు కనబడుతున్నాయి.